సో ప్రెజెంట్ రీసెంట్‌గా 'తండేల్' మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేవిధంగా మనకి ట్రైలర్ లాంచ్ అయితే జరిగింది. సో ఆ ఈవెంట్‌కి మాత్రం కార్తీక్ అయితే రావడం జరిగింది. ఆ ఈవెంట్‌లో కార్తీక్ మాట్లాడుతూ అదేవిధంగా ఇటు నాగ చైతన్య కూడా మాట్లాడుతూ హ్మ్. నాకు ఇదేమంటారు 'లోకేష్ కనగరాజన్' యూనివర్స్‌లో పనిచేయాలనుంది ఆయనతో పాటు ఏంటి అసలు అవును. ఈయన అంటే క్రేజ్? 'లియో' లాంటి ఒక గొప్ప అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసి ఆయన సినిమాటిక్ యూనివర్స్‌ని సృష్టించుకున్నాడు. సో అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి డైరెక్షన్‌లో సినిమా చేయాలని నాకు గూడా అనిపిస్తుందని తను మాత్రం నాగ చైతన్య చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్ 'తండేల్‌కి' సంబంధించి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనేది చెన్నైలో చాలా గ్రాండ్‌గా చేశారు. సో అక్కడికి సాయి పల్లవి గాని, నాగ చైతన్య, అల్లు అరవింద్ అదేవిధంగా చీఫ్ గెస్ట్‌గా కార్తీ కూడా రావడం జరిగింది. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కార్తీ కూడా కొన్ని వర్డ్స్ చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన సాంగ్స్ కానీ, సో అవన్నీ వింటున్నప్పుడు నాకు ముఖ్యంగా 'బుజ్జితల్లి' సాంగ్ విన్నప్పుడు మాత్రం ఈ సినిమా ఫ్యూచర్ మొత్తం కనిపించింది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన చెప్పాడు. అదేవిధంగా సాయి పల్లవి మాట్లాడుతున్నప్పుడు కూడా ముందుగా ఇదొక రియల్ స్టోరీ అని చెప్పారు. సో ఈ రియల్ స్టోరీ కాస్త ఒక అద్భుతమైన ప్రేమ కథగా మారిపోయింది. సో ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంత దూరం కూడా వెళ్తారు. సో అలాంటి కథతోనే ఈ సినిమా వస్తుంది. అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా ఈ సినిమా 3 సంవత్సరాల పాటు షూట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా మాకు వెన్నంటే ఒక నాన్నలాగా ఉండి ఉంటాడు. సో అందుకోసమని నేను మాత్రం అల్లు అరవింద్ గారిని ఇప్పుడని కాదు ఎప్పటికి కూడా ఒక నాన్నలాగే చూసుకుంటాను. అదేవిధంగా నాగ చైతన్య మాట్లాడితే ఏమన్నాడంటే ఇప్పుడు 'లోకేష్ కనగరాజన్' అంటే ఆయన సినిమాలు చాలా మంచి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. సో అట్లాంటి ఒక గొప్ప డైరెక్షన్‌లో ఒక సినిమా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. ఆయన యూనివర్స్‌లో నేను కూడా ఒక భాగం కావాలనిపిస్తుంది అనే విధంగా తనకున్న కోరికను బయటకి చెప్పారనమాట. అంటే ఇండైరెక్ట్‌గా అక్కడికెళ్ళి ఈవెంట్ చేశారు కాబట్టి అక్కడ డైరెక్టర్‌తోని కూడా సినిమా చేయాలనిపిస్తుంది. అంటే నెక్స్ట్ సినిమా కూడా ముహూర్తం పెట్టుకున్నాడనే విధంగా తన ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా మంచి హిట్ హ్మ్. అవుద్దనేదైతే అంటే ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరూ కూడా ఇదే టాక్ మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 7థ్ అయితే మనందరి ముందుకు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇంకొక చిన్న ఈవెంట్ కూడా హైదరాబాద్‌లో చేయబోతున్నారు. దానికి మన అల్లు అర్జున్ రాబోతున్నారని తెలుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా పైన హైప్ అయితే క్రియేట్ అయింది. బికాజ్ ఆయనకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం మూవీస్ లేవు కొన్ని రోజుల పాటు. మళ్ళీ హిందీలో ఇన్ కేస్ ఏమన్నా మార్కొస్తే ఫిబ్రవరి 14థ్‌కి 'చావా' ఉంది. అది తప్పించి అసలు ఎక్కడా కూడా పెద్దగా పోటీ అన్నట్టుగా లేదు. హ్మ్. సో నార్మల్‌గా వచ్చి ఆయన ఇన్ కేస్ మంచి సీజన్ అంటే ఇది నార్మల్‌గా ఫిబ్రవరి మంత్ అనేది కొంచెం లవ్వే సీజన్ కాబట్టి ఒక మంచి లవబుల్ సినిమా వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఖచ్చితంగా చూద్దాం మరి. చూస్తారు. ఇప్పుడు 'తండేల్' మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్సే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ సాంగ్స్ కావచ్చు అండ్ రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ కావచ్చు అన్నీ చూసిన తర్వాత అరే ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత ఇప్పుడు మనము ఆల్రెడీ 14థ్ కంటే చాలా మంది వాలంటైన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో దాని సందర్భంగా ప్రేమికులకు సంబంధించి ఒక సినిమా అండ్ ముఖ్యంగా సినిమా ఎట్లా ఉన్నప్పటికీ నాగ చైతన్య పక్కన పెడితే సాయి పల్లవిని చూడడానికి చాలా యెస్. మంది పోతారు. సో మొత్తానికి ఫిబ్రవరి 7థ్ అయితే సినిమా రాబోతుంది.